ఇచ్చిన అట్టుపడి అట్టుపల్లి ఈరోజు రాహుల్ గాంధీ పుట్టినరోజు మా ఈరోజు సలావుద్దీన్ సుబ్రాయుడు అటు పక్కన సలావుద్దీన్ రాజు सलाउद्दीन भाई सामने आओ जरा। సుబ్రహ్మణ్యం సార్ చెప్పాను సార్ నేనైతే మళ్ళీ తీసుకోండి. భావి భారత ఆశాజ్యోతి భావి భారత ప్రధాని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత శ్రీ రాహుల్ గాంధీ గారి 54వ పుట్టినరోజు ఈరోజు. ప్రస్తుత పరిస్థితుల్లో అటు కాంగ్రెస్ పార్టీకి ఇటు దేశానికి రాహుల్ గాంధీ గారి నాయకత్వం చాలా అవసరం. ప్రస్తుతం గాంధీయిజానికి గాడ్సేయిజానికి ప్రజాస్వామ్యానికి నియంతృత్వానికి లౌకికవాదానికి మత మౌఢ్యానికి సన్మార్గానికి దుర్మార్గానికి మధ్య ఒక సైద్ధాంతిక పోరాటం జరుగుతూ ఉంది దేశంలో. ఈ సైద్ధాంతిక పోరాటంలో ప్రజాస్వామ్యానికి గాంధీయిజానికి లౌకికవాదానికి సన్మార్గానికి ప్రతీకగా ప్రతినిధిగా ఈవైపు కాంగ్రెస్ పార్టీ ఉంది, మరొక వైపు బీజేపీ మోడీ గారి నాయకత్వంలో బీజేపీ ఉంది. ఈనాడు దేశంలో దాదాపు అన్ని రాజ్యాంగ వ్యవస్థలు సిబిఐ, ఈడీ, ఐటీ, ఎన్ఐఏ, ఎన్నికల కమిషన్ ఇలాంటి రాజ్యాంగ వ్యవస్థలన్నీ బీజేపీ పాలనలో నిర్వీర్యమైపోయాయి. ఈ పరిస్థితుల్లో ప్రజాస్వామ్యాన్ని, దేశ స్వాతంత్రాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈనాడు ప్రతి పౌరుని మీద ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఒక సమర్థవంతమైన నాయకత్వం అవసరం. అటువంటి సమర్థవంతమైన నాయకత్వాన్ని ఈనాడు రాజనీతిజ్ఞుడు, దార్శనికుడు, సౌమ్యుడు, నిరాడంబరుడు, నిజాయితీపరుడైనటువంటి రాహుల్ గాంధీ గారిలో ఈనాడు దేశ ప్రజలు చూస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ గారికి ఆయన జన్మదిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున, కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.